హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ల్యామ్ షాంక్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, వీ హ్యావ్ అ గోట్ లెగ్ ఓవర్ హియర్. ఈ గోట్ లెగ్ని బాగా మనము సోక్ చేద్దాము. సింపుల్ మన ప్రాసెస్లో ఫస్ట్ వాట్ వీ డూ ఇస్ జస్ట్ దీన్ని కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ అంటే ఏం లేదు, కొద్దిగా ఉప్పు వేసి, పసుపు వేసి, కొద్దిగా మిరియాల పొడి వేసి నానబెడతాం, వెయిట్ చేస్తాం. ఆ తర్వాత విల్ దెన్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీనికి కొన్ని కట్స్ పెడతాను, సో దట్ దీని లోపలికి బాగా నానేలాగా. ఓకేనా? సీ దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను ఇట్లా క్రాస్ కట్స్ పెడతాను అనమాట. దట్ వే ఇట్ విల్ గో ఇన్ సైడ్. 2 3 4 5 6 అట్లా దాంట్లోకి వెళ్ళిపోవాలి. లెట్స్ సీ. ముక్క బాగా పింకిష్గా ఉంది కదా, సో దిస్ ఇస్ లుకింగ్ అమేజింగ్. ఐ లవ్ ఇట్. లోపలికి బాగా లోపలికి, సో దాట్ ఎప్పుడైతే ఉడికేటప్పుడు లోపలికి బాగా మసాలా తగులుతుంది. గుడ్. See that it's cut well. Okay. Nice. సో ఇలా చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర కొద్దిగా ఉప్పు ఉంది, ధారాళంగా అలా వేసేసుకుందాం. ఓకే, పీస్ పెద్దది కదా, సో ఇట్ విల్ టేక్ అ లిటిల్ మోర్. బాగా తిప్పి మళ్ళీ కొద్దిగా తీసుకున్నామా, ఇట్లా లోపలికి మంచిగా తగలాలి. అంటే ఉప్పు డిస్ట్రిబ్యూషన్ ఎంత బాగా జరుగుతుందో పీస్లోకి మనకు టేస్ట్ అంత బాగా వస్తుంది, బికాస్ ఇట్ విల్ గో ఎవ్రీవేర్, రైట్? సో నేనేం చేస్తానంటే జనరల్గా కొద్దిగా పసుపు కూడా ఐ ప్రిఫర్ ఇట్. యా, అలా సెకండ్ కోట్ పసుపు ఈస్ లుకింగ్ గుడ్. Okay, now is the time for a little spice. Miryal podi. Fresh aroma asala vaasam balu untundi asala. And then let me turn it. Alice, wanna come and see? Daddy is making a lamb shank. It smells good and fresh. It smells good and fresh. You love it? Let's eat it after we cook it. Okay? So, నా దగ్గర ఇంకొక పీస్ కూడా ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేస్తున్నాను. ఓకే, ఒక అర్ధగంట సేపు దీన్ని ఇలా మ్యారినేట్ చేశాను. నౌ నిమ్మకాయ రసం తీసుకొని ఒక 3 నిమ్మకాయలు దీనికి సరిపోతుంది. అలా వాటి మీద 2 పీసెస్ మీద వేస్తే బాగా మళ్ళా సేమ్ ఇంకొద్దిసేపు దీంట్లో నానబెడతాం. నిమ్మకాయ రసము, ఆలివ్ ఆయిల్ రెండిట్లో. నౌ ఐ విల్ టర్న్ దిస్ and same exercise. పులుపు తగ్గితే it will be amazing. అలా లోపలికి yep. ఇలా నా కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా.
మా బాబు వాడికి రోబ్లాక్స్ తప్పి చేయమనిపింది. No, tell neighbor. హలో నైబర్, అది ఇంకో గేమ్. You gotta find the sensitive about the game. I do play Roblox this time. ఓకే, బాగా నానింది ఇప్పుడు. సో దీన్ని ఇలా ఇంకొక అర్ధ గంట సేపు ఇలా కూర్చొనిస్తాం. కూర్చొనిచ్చిన తర్వాత విల్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ ప్రాసెస్. యప్, పర్ఫెక్ట్. ఇలా చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తెలుస్తుంది కదా. ఓకే, సో దాన్ని నానబెట్టేసి సైడ్ పెట్టేసాను. నౌ నెక్స్ట్ మనం మసాలా వేయాలి కదా. ఆనియన్స్, టొమాటో, మంచిగా కొత్తిమీర, పుదీనా అన్నిటిని ప్యూరీ కొట్టేసి దీంట్లో మసాలా వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఫ్రై చేసి దాని మీద వేస్తే బాగా పడుతుంది. దెన్ విల్ పుట్ ఇట్ ఇంటు ద ఓవెన్. సో నేనేం తీసుకున్నాను అంటే రెండు బిగ్ ఆనియన్స్, పెద్ద మంచిగా ఉండాలి, 4 టొమాటోస్, తర్వాత ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట. డన్. ఈ ప్యూరీ ఇలా రెడీ అయిపోయింది. దాన్ని ఒక దాంట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మరి మన టొమాటో ప్యూరీ రెడీ అయింది. కొత్తిమీర, పుదీనా దీన్ని కూడా అందులోకి వేసేస్తున్నాము. సో సపరేట్గా ఏమీ లేదు, జస్ట్ పేస్ట్ చేసేసి వేసేయటం. మళ్ళీ ఇలా పెట్టి క్లోజింగ్ ఇట్. ఇప్పుడు మనం 2 మిక్స్ చేసుకున్నాం కదా. మటన్ మసాలా మామూలు మనం ఇంట్లో మసాలా కలుపుకుంటాం కదా, అది కొద్దిగా ఉప్పు వేసుకొని రెడీ చేసుకుంటాము. దాని తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టొమాటో అండ్ లీవ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా, కొద్దిగా లైట్గా కుక్ చేసుకుందాం మన మిక్సీని. సో నేను ఆన్ చేస్తున్నాను స్టవ్ని. ఓకే, ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. నాకు ఆలివ్ ఆయిల్ అంటేనే ఇష్టము కాబట్టి ఐ యూజ్ ఆలివ్ ఆయిల్. లైట్గా, మరి ఎక్కువ వద్దు, జస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా ఇంకొద్దిగా వేద్దాము. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకున్న దీన్ని ఆనియన్ పేస్ట్ని నిదానంగా దాంట్లోకి వేసేసుకుందాం. అది వెంటనే వేగాల్సిన అవసరం లేదు, నిదానంగా కుక్ అయితే చాలు. అందరూ ఆయిల్ కుక్ అయినాక ఇది రావాలంటారు, నాకు అంత వెయిట్ చేయడం ఇష్టం లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఇలా కొద్దిసేపటికి నిదానంగా ఇది రెడీ అయిపోతుంది. ఇఫ్ వి సీ దీని టెక్స్చర్ మెల్లగా మారిపోతూ ఉంది. సో బబుల్స్ పైకి వస్తూ ఉన్నాయి. ఆనియన్ పేస్ట్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇలా మనకు పైకి చిట్లుతూ ఉంటుంది. సో అలా కాకూడదు అంటే యూ షుడ్ బీ స్టరింగ్ ఇట్. కొద్దిగా అలా తిప్పుతూ ఉన్నామంటే అది మన మీద చిట్లదు. ఇంకొక 5 మినిట్స్ దీన్ని ఇలాగే వేగనిస్తాను. ఇప్పుడు దాని పచ్చితనం అంతా పోయింది, చూసినారా ఎలా బాగా వేగుతూ ఉందో. ఇప్పుడు ఒక 10 మిర్చి తీసుకొని కట్ చేసుకొని దాంట్లోకి వేసుకుంటాం. ఆల్రెడీ వేసింది మరి సరిపోదు కదా మనకు. సో వీ నీడ్ ద హాట్ టేస్ట్ దేర్. సో ఇలా ఒక 3 మినిట్స్ కారం కలిసేలాగా చేద్దాం. దీని తర్వాత ఇప్పుడు మనం కనుక్కున్న టొమాటో అండ్ ఆకులు తీసి వేసేయటమే. కమాన్, ఎస్, ఎక్కువైపోయింది కదా. ఎస్, ఇందులోకి మన అసలు ఇంగ్రీడియంట్ ఇప్పుడు వేస్తాం, మటన్ మసాలా, నా ఫేవరెట్. దాన్ని
దాన్ని అలా వేసి నీట్గా కలిపేస్తాను. మీరు గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మటన్ మసాలాలో తగినంత ఉప్పు నేను ఆల్రెడీ వేశాను. బట్ నేను ఎందుకు మీకు ఎంత ఉప్పు వేసుకోవాల్సింది చెప్పడం లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఉప్పు మీకు ఎంత తగిన ఉప్పు కావాలంటే అంత తగిన ఉప్పు మీరు వేసుకోవచ్చు. సో నేను నిదానంగా ఈ మటన్ పౌడర్ అంతా కలిసేలాగా కొద్దిసేపు అలా స్టర్ చేస్తాను. చేసి ఐ విల్ లెట్ ఇట్ కుక్ ఫార్ 10 minutes అట్లీస్ట్. ఇప్పుడు ఈ 60% కుక్డ్ కర్రీని దీని మీదకి తగిలించేద్దాం బాగా. ఒక పక్క వేసాను. సో నౌ ఐ విల్ టర్న్ చేసి ఇప్పుడు రెండో సైడ్ కూడా బాగా అంటించేద్దాము. ఇలా ఇప్పుడు మొత్తం మటన్ అంతటిని మన ప్రీ కుక్డ్ కర్రీతో కవర్ చేసేసినాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఆన్ ది అదర్ సైడ్ నా అవెన్ని 400 degrees Fahrenheit ప్రీ హీట్ చేస్తున్నాను. 200 degrees సెంటిగ్రేడ్. ఓకే, చేసుకొని దీన్ని మొత్తం మనం కవర్ చేసేయాలి. లెట్స్ ర్యాప్ ఇట్. సో మొత్తం దీంతో నీట్గా అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసేసాను. ఇలా రెడీగా పెట్టుకుందాము. నా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది అవెన్ టు రీచ్ 400 degrees Fahrenheit. ఇప్పుడు అవెన్ 400 Fahrenheitకి వచ్చింది. నిదానంగా ఇలా ఓపెన్ చేసి, బీ కేర్ఫుల్, చాలా వేడిగా ఉంటుంది. అలా సెటప్ స్లోలీ సిమ్యులేటింగ్. We have to cook like this for 4 hours. Most important thing, 4 hours మనం దీంట్లో కుక్ చేయాలి. మటన్ కదా, సో ఇట్ విల్ టేక్ టైం. సో నేను టైమర్ సెట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 hours అయింది. మనం దీన్ని ఓపెన్ చేసి ఒకసారి రౌండ్ తిప్పి we will put it inside again. ఓకే, చూస్తున్నారు కదా, ఇట్స్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్డ్. దీన్ని రౌండ్ తిప్పేసి పెడతాం. ఇలా చూస్తున్నారా, ఆల్రెడీ ఇక్కడ అంతా ఫ్లెష్ ఉంది కదా, అదంతా ఊడిపోయింది. ఇక్కడంతా ఇప్పుడు తిప్పేసి పెట్టేశాను. ఇప్పుడంతా జ్యూస్ కారింది. సో ఈ గ్రేవీ అంతటిని మళ్ళీ దీని మీదకి చల్లుదాం. ఓకే, ఇప్పుడు ఇలా అంతా వేసేసినాం కదా. Now let us seal it again. చేసినాం కదా, అగైన్ స్లోగా అవెన్ ఓపెన్ చేసి we will set it up. From the pan, take this. Place it here. జాగ్రత్తగా set it. Go 2 hours. Okay, 4 hours complete. నేను రెడీ, మటన్ రెడీ. లెట్స్ ఓపెన్ ఇట్. Let's bring it. It's ready. Let's unveil. Look at that. It smells so good. Test this. Shining test. We want to. You want to test it, Alice? Alice. అట్లా దాంట్లో డిప్ చేసుకొని,
చూసినారా? Oh my god. జస్ట్ అలా స్పూన్తో తీసేస్తే మొత్తం వచ్చేసి అలా. దాట్స్ కాల్డ్ వెల్ కుక్డ్. ఎక్కడ ఎముక అక్కడ లూజ్గా వచ్చేస్తుంది. It's so It's good. good. It's good? Yeah. Perfect. Oh my god. Lamb shank ready. Enjoy.